నమస్కారం. సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ప్రణామాలు తెలియజేస్తూ సృష్టి చిత్రం అనే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆయుష్ అనేది. ఇది కాలచక్రానికి సంబంధించినది. మనకు చాలామంది ఏమంటారంటే బ్రహ్మదేవుడు రాసి పెడతాడు మనకు అది ఎన్ని నిమిషాలు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు. బ్రహ్మదేవుడు అధిపతి. కానీ ఈ కాలచక్రం అనేది ఒక ఆఫీసు కార్యాలయం లాగా. ఆ కార్యాలయం యొక్క నిబంధనల ప్రకారమే మనకు ఆయుష్ నిర్ణయం జరుగుతుంది. ఈ ఆయుష్ నిర్ణయాన్ని జ్యోతిషులు మనకు చెప్తారు, వీడు 80 సంవత్సరాలు బతుకుతాడు అని. ఇది ఏ గ్రహం ఉంది, ఏ నక్షత్రం ఉంది, అప్పుడు ఆ క్షణాన్ని బట్టి చెప్తారు. దీనికి ఉదాహరణ మీకు ఇప్పుడు వివరించి చెప్తాను. ఏం చేస్తుందంటే భూమి ఇట్లా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. భూమికి ఎదురుగా సూర్యుడు కనుక ఉంటే 90 సంవత్సరాలు జీవిస్తాడు మనిషి జన్మించినవాడు. అట్లా కాకుండా చంద్రుడు ఉంటే 84 సంవత్సరాలు జీవిస్తాడు. శనిగ్రహం ఉన్నదనుకోండి, వానికి ఎప్పుడు రోగాలే ఉంటాయి. 55-60 సంవత్సరాల మధ్యన జీవిస్తాడు. ఈ నేపథ్యంలో రాహువు కేతువు అనే 2 గ్రహాలు ఉంటాయి. ఒకవేళ కేతువు గ్రహం గనక భూమికి అభిముఖంగా కరెక్ట్గా ఉన్నప్పుడు జన్మించిన వాడు 16 సంవత్సరాల లోపు మరణిస్తాడు. ఇది లెక్క. మార్కండేయ మహర్షి గురించి మృకండు మహర్షికి భృగు మహర్షి చెప్పినది అది. అందుచేత 16 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, మార్కండేయ మహర్షి తల్లిదండ్రులు ఊకే దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడు మార్కండేయుడు ఏమంటాడంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే, నాయన జ్యోతిష శాస్త్రం ప్రకారం నీకు 16 సంవత్సరాల ఆయు ప్రమాణమే ఉంది. అందుచేత ఎప్పుడో ఒకప్పుడు మరణం సంభవించడం ఖాయం. అయితే మరణానికి అధిపతి ఎవరు? కాలుడు. కాలుడు అంటే యమధర్మరాజు. ఆయన మీద పై ఆఫీసర్ ఎవడు? మహాకాలుడు, పరమేశ్వరుడు. అందుచేత మార్కండేయుడు పరమేశ్వరుని గురించి శివలింగాన్ని దగ్గర కూర్చొని మృత్యుంజయ హోమం అంటారు దాన్ని. ఆ మంత్రం చదువుకుంటూ రోజు అట్లాగే ఉండిపోతాడు. అన్న ప్రాణాలు, నీళ్ళు అన్నీ అది వదిలిపెట్టి ఇట్లా 2-3 రోజుల పాటు పర్యత్నంతో ఆయన పోరాడతాడు. అయితే ఏం జరుగుతుందంటే ఆహారం, నీరు ఇట్లాంటివి వదిలిపెట్టి ప్రాణి జీవించడం ఒక పెద్ద యజ్ఞం. దీనికి వాయువు అంటే గాలిని ఆహారంగా తీసుకోవడం అనే విద్య తెలిసి ఉండాలి. అన్నము, నీరు ఈ 2 మానేసిన తర్వాత గాలిని ఆహారంగా తీసుకొని బ్రతకడం అనేది ఒక పెద్ద విద్య. నీళ్ళలో ఉండడం జలస్తంభన విద్య అంటారు. ఇవన్నీ పూర్వం మన మహర్షులు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు ఏమైనా డబ్బు సంపాదన, డిగ్రీలు సంపాదన, ఉద్యోగం సంపాదన అనే విషయంలో చేశాం. అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరంలో నీరు, అగ్ని, గాలి, భూమి, ఆకాశము 5 పదార్థాలు ఉంటాయి. ఈ 5 పదార్థాలు ఉన్నప్పుడే ఈ శరీరం బతుకుతుంది. ఇందులోంచి మనం ఆహారం అంటే భూమి, నీరు ఈ 2 మానేసాం. అప్పుడు వాయువు మాత్రమే లోపలికి పోతూ వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం తీసుకుందాం. ఆయన సజీవ సమాధి చెందారు. ఈ విషయంలో ఇతర భాషల్లో, అమెరికా, రష్యా ఇతర దేశాల్లో కూడా కొంతమంది ఇట్లాంటి సాధన చేశారు. కేవలం గాలిని పీల్చుకుంటూ బ్రతకడం, అట్లా 100 సంవత్సరాలు బ్రతకడం అనే సిద్ధాంతం ఉంటుంది. అయితే ఈ ప్రాణి జన్మించినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం ఎదురుగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఇక్కడ ఆయన యొక్క ఆయుష్ను నిర్ణయించబడి ఉంటుంది. ఈ మహాద్భుతమైన సృష్టిలో ప్రతి ప్రాణికి తెలివి, విద్వత్తు, ఆయుష్ ఈ 3 కాలచక్రానికి సంబంధించినవే తప్ప బ్రహ్మదేవుడు స్వయంగా రాసేది కాదు. బ్రహ్మదేవునికి పని ఉంటుంది, ఆయన పని ఆయన చూసుకుంటాడు. కాలచక్రం ఎట్లా జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, ఇందులో ఏ నక్షత్రం అప్పుడు ఉన్నది దాని యొక్క పాదాన్ని బట్టి ఈ పుట్టినవాడి గుణగణాలు చెప్తారు. 27 నక్షత్రాలకు 4 పాదాలు చొప్పున 108 గుణాలు ఉంటాయి. 108 రకాల మనుషులు భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఈ 108 రకాలనే కలిపి జ్యోతిష్యులు మనకు చెప్తూ ఉంటారు.
ఒకవేళ గనక అంగారకుడు అభిముఖంగా ఉన్నప్పుడు జన్మించాడు అనుకుందాం, తీవ్రమైన కోపిష్టి అవుతాడు. వాడికి పిచ్చి కోపం వస్తుంటుంది, వీడు మహా పిచ్చి కోపిస్తుడా అంటుంటాం మనం. అంతే తప్ప వాడి గుణం వాడి చేతిలో లేదు. అది వాడి పూర్వజన్మ పుణ్యం వల్ల, వాడు జన్మించినప్పుడు ఉండే నక్షత్రం మరియు గ్రహం వాటి వలన ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మనం శని గ్రహం అభిముఖంగా ఉన్నప్పుడు జన్మించిన వాడిని చూద్దాం. వీడు నిత్య దరిద్రుడు అవుతాడు. వీడికి ఎప్పుడు పొట్ట పోసుకుంటానికి సరిపోద్ది. తెలుగులో చెప్పాలంటే కూలి. సాయంత్రానికి కూలి సంపాదించుకొని ఆ పూటకే మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ప్రొసీడ్ ఏదో పని చేసుకుంటేనే ఇట్లా ఆ పరిస్థితిలో ఉంటుంది. సంపూర్ణమైన మానవుడు ఎవరు అంటే సూర్యుడు అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు 12:30 ఆ ప్రాంతంలో జన్మించిన వాడు 90 సంవత్సరాలు జీవిస్తాడు, ఆరోగ్యంగా ఉంటాడు. వాడి ఆరోగ్యం మనం 6 అడుగుల అందగాడు 7 అడుగుల ఆజానుబాహుడు అంటుంటాం, అట్లాంటి వాళ్ళు జరిపిస్తారు. ఇదే సందర్భంలో శుక్రగ్రహం అభిముఖంగా ఉందనుకుందాం. శుక్రుడికి అంటే మనకు సెక్స్ పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు జన్మించిన వాడికి. వీడు ఇట్లాంటి పనులే చేస్తుంటాడు, ఎప్పుడు కాలేజీల చుట్టూ తిరుగుతుంటాడు. వాడికి చదువు రాదు, ఈ చదువు వస్తుంది కానీ ఆ చదువు రాదు. బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధగ్రహం సరిగ్గా ఉన్నప్పుడు వీడు అభిముఖంగా ఉన్నప్పుడు జన్మించిన వాడు అబ్దుల్ కలాం లాంటి మహామేధావి అవుతాడు. రాకెట్లు కనిపెట్టడం, ఈ 1000 కిలోమీటర్ల దూరం లెక్కలు చెప్పటం, అట్లాంటి ఆ వేగం. అంటే బుధుడు సూర్యగోళం చుట్టూ 6 గంటల్లో తిరిగి వస్తాడు, భూమి 24 గంటలు తిరుగుతుంది. అంటే 4 రెట్లు భూమి కంటే వేగంగా తిరుగుతూ ఉంటాడు. ఆ వేగం ఉంటుంది, మనం షార్ప్ షూటర్స్ అంటుంటాం. బుధగ్రహం అట్లా ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళలో ఈ షార్ప్ అనే మన పదం వింటూనే ఉంటాం. మహామేధావి రాబీడు ఇట్లా చెప్తే అట్లా మళ్ళీ వెంటనే చెప్తుంటాడు అంటుంటాం. ఈ లక్షణాలన్నీ మన 9 గ్రహాల వ్యవస్థలోనే ఈ మహావిశ్వం అంతా మనకు సంబంధించినంత వరకు 9 గ్రహాలు 27 నక్షత్రాలు. ఈ విషయాన్ని మనం బుధుడు కాకుండా గురువు ఉన్నప్పుడు తీసుకుందాం. గురువు ఇట్లా అభిముఖంగా ఉన్నప్పుడు భూమి మీద పుట్టిన ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన వాడిలో గొప్ప శాస్త్రవేత్త, గొప్ప తత్వవేత్త, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ లక్షణాలు ఉంటాయి. అంటే మహామేధావి అంటుంటాం. మహామేధావి వేరు, షార్ప్ షూటర్ వేరు. ఈ లక్షణాలు వేరు, ఈ లక్షణాలు వేరు అన్నమాట. ఈ లక్షణాలలో అదే విషయాన్ని రాహువు కరెక్ట్గా అభిముఖంగా ఉన్నప్పుడు జన్మించిన వాడికి జీవితకాలం అంతా రోగాలే ఉంటాయి. వాడికి పర్మనెంట్గా ఏదో ఒక రోగం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మన జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చెప్పేది ఈ విషయమే. అట్లాగా 9 గ్రహాల లక్షణాలే మనిషికి వస్తాయి. దీన్ని బట్టే మనం పంచాంగం సృష్టించబడింది. పంచాంగం అంటే 5 తిథి వారంచ నక్షత్రం యోగం కరణమేవచ. ఈ 5 నక్షత్రాలను 5 పదార్థాలను కలిపి పంచాంగం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొట్టమొదటి విషయం ఏమిటంటే పంచభూతాలు 5 పదార్థాలు మన శరీరంలో ఉన్నాయి. చాలామందికి మన శరీరంలో 5 పదార్థాలు ఎక్కడున్నాయో తెలియదు. మీరు చూడండి, శరీరమే భూమి, మనలో ఉండే రక్తమే నీరు, మెదడు ఆలోచన ఇది ఆకాశం. ఇందులో అగ్ని ఎక్కడ ఉంది చాలామందికి తెలియదు. అగ్ని ఉంటుంది, మనం ఇట్లా పట్టుకోగానే తెలుస్తుంది. చల్లగా అయింది అనుకోండి, చల్లగా అయిన రా వీడు చచ్చిపోయింది అంటారు. అంటే అగ్ని లేచిపోయింది అన్నమాట. అగ్ని అసలు ఎక్కడ ఉంటుంది? అగ్ని జఠరాగ్ని అంటారు. అంటే పొట్టలో ఉంటుంది, పొట్ట ఉంటుంది, అందులో అగ్ని ఉంటుంది. ఈ అగ్ని వల్లనే మనం తిన్నదంతా అరిగిపోతుంది, జీర్ణం అవుతుంది. అందులో అగ్ని లేదనుకోండి, ఉదాహరణకు ఓ కుండ తీసుకొచ్చి అన్నం అంతా కలిపి అందులో వేస్తే తెల్లారినాక ఏమైంది, వాసన పడుతుంది, అది అరగదు. అందులో అగ్ని లేదు, మన పొట్టలో అగ్ని ఉంది. ఆ అగ్ని మండుతుంది. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటుంటారు, అబ్బా మండిపోతుంది రా కడుపులో, నాకు ఆకలి అవుతుంది అంట. అది నిజం. అగ్ని, నీరు, గాలి ఎప్పుడూ మనం పీలుస్తూనే ఉంటాం. ఇదే విషయాన్ని మనకు
చేతిలో 5 వేళ్ళు ఉండడానికి ప్రధాన కారణం పరమాత్ముడు ఇచ్చింది అదే. అన్నిటికి కూడా 5 వేళ్ళే ఉంటాయి. 5 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి అది వృధా అంగము అంటారు, అది పనికిరానిది. తక్కువ ఉన్నాయనుకోండి అంగుష్ట విహీనుడు అంటారు, అంటే వీడికి ఒక అంగం లేదు, 5 ఉండాలి. ఈ 5ంటిలో మొట్టమొదటిది ఇది భూమి, ఈ పెద్దనేలు, ఇది ఆకాశము. ఈ రెండింటిని కలిపి పరమశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఇట్లా ఆకాశము భూమి ఈ రెండింటి సమన్వయమే ప్రాణి. ఆయన ప్రాణమైనా మన ప్రాణమైనా నీ ప్రాణమైనా నా అందరిది అదే. ఇది గాలి, ఈ గాలి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది, దీన్ని పెద్దనేలు అంటుంటాం మనం. భూమి, ఆకాశము, గాలి, ఇది అగ్ని. అగ్ని అత్యుత్తమమైనది, అందుచేత మనం ఏం చేస్తాం, ఉంగరాలు పెట్టి పూజ చేస్తాం. ఈ చిన్న వ్రేలు ఉంది, ఇది నీరు. ఇది పూర్వం లక్షల సంవత్సరాలుగా మన మహర్షులు చెప్పింది, అందుచేత మనం స్కూల్లో ఇట్లా అంటుంటాం, నీరు వచ్చింది అని అర్థం. ఈ 5 వేళ్ళు 5 పంచభూతాలకు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ విషయాన్ని తెలుసుకుంటే భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందడానికి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు చెప్తాను.